పందిట్లు తయారు చేసుకొని వచ్చి పచ్చని పందిట్ల పోలు మీద కూర్చుండబెట్టింది శ్యామలాదేవి. ఊరి లోపల ఉన్న ప్రజలందరూ 10 ఏళ్ల బిడ్డకే పెళ్లి చేస్తారని చెప్పి కోటమ్మ ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. అలా పిల్లగాడు పోలు మీద కూర్చొనున్నారు. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు వచ్చిర్రు, వేద మంత్రాలు పఠించుతున్నారు. 15 ఏళ్ల పిల్లగాడు వీరసేన మహారాజు చేతికి మాంగళ్యం ఇచ్చి వచ్చిన ప్రజలందరికీ అక్షంతలు పెడుతున్నారట. ఓ తల్లులాలా, కన్న తల్లి శ్యామలదేవి కూడా నా బిడ్డ పెళ్ళైతే చూస్తున్నా, నా బిడ్డకు తలవాలేసినాక నా ప్రాణం నా మంచిదే ఉన్నా మంచిదే అనుకుంటుంది శ్యామలదేవి. పిల్లగాని చేతికి మాంగళ్యం ఇచ్చి తదేవ లగ్నము సుదురంత తారాబలము సుదురంత చంద్రాబలమాని వీరసేన మహారాజు అనురాధదేవి మెడ లోపల 3 ముళ్ళు వేస్తున్నాడు. లగ్గముగానే వచ్చిన ప్రజలందరూ అక్షంతలేస్తుంటే నా బిడ్డకున్న అల్లునికి నేను కూడా అక్షంతలేస్తానని పిడికిట్ల అక్షంతలు పట్టుకొని ఆ తల్లి శ్యామలదేవి అడుగు తీసి అడుగు పచ్చని పచ్చిట్ల పెట్టే వరకు యమదూతలు కావలు కూకున్నోళ్ళు ఏమనుకున్నారు, ఓ బిడ్డ శ్యామలవ్వ సావు కొప్పుకొని సంతానం తెచ్చుకున్నవే, పెళ్లి చూసే బాగి నీకున్నది గాని అక్షంతలేసే బాగి లేదా అని వాళ్ళు యమపాశ వేసే వరకు తల్లి గిరగిర తిరగబట్టే ఓ దేవుడు, గిరగిర తిరగబట్టే ఓ దేవుడా. తల్లి శ్యామలవ్వ శ్యామలవ్వ ఇలా పచ్చని పంపిస్తాడు ఓ దేవుడా. అడ్డ వల్ల అడ్డది రావడాలో ఎర్రగొండ పడబట్టే ఓ దేవుడు, ఎర్రది చూపులన్న చూడబట్టెనా నారా. ఓ నారా గోపాల రాజా ఎక్కడనే ఉన్నవయ్యా ఓ నారా, వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది ఓ నారా. ఇక ఎలుగెత్తి గీక పెట్టే శ్యామలవ్వ ప్రాణం పోయే గడియల్లా తల్లి నాడి ఎలుగెత్తి గీక పెడుతున్నదో. నా భార్యకేమాయ, నా భార్య అడ్డం పడ్డదని భూపాల మహారాజు ఊరికి అత్తంటే పోలు మీద కూకున్న తల్లి అనురాధదేవి తల మీద పడ్డ అక్షంతలు తులుపుకుంటా ఆ తల్లి వేడిగచ్చినది ఓ దేవుడు, ఆ తల్లి వేడిగచ్చినది నారాయణ, ఆ తల్లి నీ కళ్ళ చూసే ఓ దేవుడా, ధన్యవాదాలంటది నారాయణ. బిడ్డ అనురాధ చెప్పినట్టుగానే నా తల్లిరా, 10 ఏళ్ల బాలకమ్మ నా తల్లిరా, పెళ్లి నాకు చేసినారే నా తల్లిరా, పచ్చని మందిగారే నా తల్లిరా, వల్ల పడ్డవమ్మ నా తల్లిరా, దారుణమ్మ నా తల్లిరా, కన్నీరు పెడతా ఉన్నావు నా తల్లిరా, వచ్చిన బాధలమ్మ నా తల్లిరా, నాతోని అప్పు తల్లి నా తల్లిరా. ఓ తల్లి శ్యామలదేవి అవ్వా నీకేమైంది, నువ్వు ఎర్రగల్లేస్తున్నావు, ఎర్రని చూపులు చూస్తున్నావు. అవ్వా నా పెళ్లి నాడు నీ ప్రాణం పోతే 10 మందిని నా బతుకు బలసనైతది, ఆ బిడ్డ కాలే మంచిది కాదు, అల్లుడి కాలం మంచిది కాదు అనుకుంటారే అవ్వా.
అలనాటి కాలం అందు ఓనారు సంతాన బలవాని ఓనారా పాడుబడ్డ గుళ్ళలోన ఓనారా నేను పూజలు గట్టంగనయ్యా ఓనారా ఆ దేవుడు జంగమయ్యా ఓనారు నా కడుపు లోపల బిడ్డ పుట్టినాక మన బిడ్డకు 10 ఏళ్ల వయసు వచ్చే నాటికి నా ప్రాణం వెళ్ళిపోతుందని దేవుడు ఒలికినాడే ఓనారా ఆ దేవుడు అన్న మాట నాలా ఇక నేటికి పాట అయితే ఉంది ఓనారా నా ప్రాణం వెళ్ళిపోతా ఉంది ఓనారు గందు కొరకే నేను 10 ఏళ్ల బిడ్డకే పెళ్లి ఎవరినాడా నీతోని పోరు పెట్టుకున్నానయ్యా నేను అనుకున్నట్టు మన బిడ్డకైతే పెళ్లి చేసిన గాని నాదా తల వీడ పిడక రక్షంతలేసే బాకీ నాకు లేకబాయనా నాదా నా ప్రాణం పోతుంది నాదా నా జీవనం పోతుంది గాని ఇక పోంగా ఒక్క మాట ఓనా నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓనారా నా ప్రాణం వెళ్ళిపోయినాక ఓనాదు నువ్వు మరులక్క మాట ఒకే ఓనారా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకే ఓనాదు ఎందుకంటే ప్రాణనాదా ఓనారా మరవాన వచ్చిన దానికి మాటలు ఎక్కువ వస్తాయి కొంగు మీదేసుకుని వచ్చిన దానికి కోరికలు ఎక్కువ ఉంటాయి అయ్యా మా విన్ను ఊసే కాలం చూడు అన్నారు మరవన్న తల్లి మాటలు చూడు అన్నారు చింతలు ఊసే కాలం చూడు అన్నారు నాదా చిన్నమ్మ మాటలు చూడు అన్నారే అయ్యా నాదా ఒకవేళ నా ప్రాణం పోయినాక నాకు నా బిడ్డ అత్తగారింటికి పోయింది నా భార్య చచ్చిపోయిందా అని నువ్వు మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే వచ్చిన కన్న తల్లి ఏ పండుకో పబ్బానకో మన బిడ్డ అనురాధదేవి మన ఇంటికి వచ్చిందనుకో నా సవితి బిడ్డను నేనెందుకు కలుసుకోవాలని తాగే పాలలను తినే అన్నములు నాదా మందే అంటదో మాకే అంటదో అయ్యా కన్న కడుపు కంటి వద్ది కన్న కడుపులు వద్దే నా చేతులు చెయ్యరాదే ఓనారా Bye.
లోపల గుళ్ళల్లో పూజలు కట్టి బిడ్డ తెచ్చుకొని నీ ప్రాణానికి వచ్చావి వెళ్ళిపోయినాక ఎందుకమ్మా జీవితం నాలాను మారులక వాడకు మరవన్నదాను లేకమంటున్నావా నా పెళ్లి మీద పన్ను వాడామో